రూట్ కాజ్ ని పట్టుకుంటేనే మనకి దానికి సొల్యూషన్ కూడా దొరుకుతుంది. రూట్ కాజ్ ని మనం పట్టుకోకుండా ఊరికి ఫేస్ మీద బంగాళదుంపలు అప్లై చేసినా కానీ, లేకపోతే ఫేస్ మీద క్రీమ్స్ అప్లై చేసినా, ఏదన్నా పీల్స్ అప్లై చేసినా, లేకపోతే ఏదైనా లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అవి తగ్గవు అనమాట. ఎందుకంటే మీరు రూట్ కాజ్ ని క్లియర్ చేయకుండా ఓన్లీ ఫేస్ మీద కనపడే పిగ్మెంటేషన్ ని క్లియర్ చేయాలని మీరు అనుకుంటున్నారు. సో మీరు రూట్ కాజ్ ని ఎగ్జాక్ట్ గా పట్టుకుంటేనే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇక్కడ అసలు మంగు మచ్చలని మనం వేటిని అనాలి అంటే యాక్చువల్ గా కొంతమందికి బ్లూ కలర్ లో ఉంటాయి, కొంతమందికి డార్క్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కొంతమందికి బ్రౌన్ కలర్ లో ఉంటాయి, కొంతమందికి రెడ్ కలర్ లో ఉంటాయి, కొంతమందికి బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో మనం వేటిని పిగ్మెంటేషన్ అంటారా అంటే మీ స్కిన్ టోన్ కాకుండా మీ ఫేస్ మీద వేరే ఏ కలర్ ఉన్నా అది మీకు పిగ్మెంటేషన్. ఇది మీకు బ్లైండ్ స్పాట్ అన్నమాట. సో వాళ్ళకి పలానా వాళ్ళకి నల్లగా ఉన్నాయి కాబట్టి మంగు మచ్చలు అన్నారు, నాకు నల్లగా లేవులే, నాకు ఎర్రగా ఉన్నాయిలే, నాది ఇది కాదులే, నాది వేరేదే, నాది పింపుల్స్ అని మీరు అనుకుంటారేమో. మీ స్కిన్ టోన్ కాంది ఏదైనా సరే మీ స్కిన్ మీద కనపడింది అంటే, కలర్ వేరే కలర్ కనపడింది అంటే అది పిగ్మెంటేషన్. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ పిగ్మెంటేషన్ మన స్కిన్ లోపల 3 లేయర్స్ ఉంటాయండి. మిడిల్ లేయర్ ని ఎపిడెర్మిస్ అంటారు. ఆ ఎపిడెర్మిస్ లో మనకి మెలనోసైట్స్ ఉంటాయి. ఈ మెలనోసైట్స్ అనేది మనకి మెలనిన్ అనేది ట్రిగ్గర్ చేస్తూ ఉంటాయి. సో ఈ మెలనిన్ అనేది మనకి స్కిన్ పైన ట్రిగ్గర్ చేయాలా, స్కిన్ లోపల ఇంటర్నల్ గా ట్రిగ్గర్ చేయాలా అన్న దాన్ని బేస్ చేసుకుని ఆ కలర్ అనేది మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ట్రీట్మెంట్ తీసుకోండి, అందులో తప్పు లేదు. కానీ మీకు కరెక్ట్ గా రూట్ గా డాక్టర్ చెప్తున్నాడా లేదనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మంగు మచ్చలు రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఒక రీజన్ అనేది సన్ బర్న్ అనుకోండి. మీకు బయటికి వెళ్ళినప్పుడు ఆ స్కిన్ ఆ సన్ ఎక్స్పోజ్ కి మీకు స్కిన్ బర్న్ అయినప్పుడు, అలా ఎక్కువ రోజుల పాటు మీరు సన్ లో ట్రావెల్ చేసినప్పుడు మీకు స్కిన్ అనేది బర్న్ అయిపోయి సెన్సిటివిటీ వచ్చేసి మనకి మంగు మచ్చలు అనేవి వస్తాయి. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారంటే ఈ డెర్మటాలజిస్టులు కొంచెం సన్ స్క్రీన్ రాసుకోమని చెప్తారు. అది కూడా SPF more than 50 పాయింట్స్ ఉన్నది తీసుకొని రాసుకోమని చెప్తారు. సో నిజంగా మీకు ఈ పిగ్మెంటేషన్ అనేది ఎండకెళ్ళటం వల్ల మాత్రమే వచ్చింది అంటే మీరు నీడ పట్టను కూర్చొని ఆ సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే తగ్గిపోయింది. ఇది ఫస్ట్ కేసు. మీకు కనుక మీరు ఎండలో తిరగట్లేదు, మీరు ఏసీలోనే తిరుగుతున్నారు, బయట ఎండలో తిరిగే అవసరం మీకు లేదు, మీరు నీడ పట్టునే ఉంటున్నారు, ఇల్లు ఆఫీస్ లోనే తిరుగుతున్నారు, కానీ మీకు పిగ్మెంటేషన్ వచ్చింది అనుకోండి, మీరు సన్ స్క్రీన్ రాసుకున్నంత మాత్రం మీకు అది తగ్గదనమాట. ఎందుకు మీరు ఎండలో ఏం తిరగట్లే, కానీ మరి మీకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే బికాజ్ మీ బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ జరిగి మీకు అది వచ్చింది. హార్మోనల్ డిస్టర్బెన్స్ జరిగినప్పుడు రూట్ కాజ్ అనేది మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు హార్మోన్స్ మళ్ళీ రీసెట్ చేస్తే తగ్గుతుంది. కానీ మీరు సన్ స్క్రీన్ రాసుకుంటే ఎందుకు తగ్గుతుంది? సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీ బాడీలో థైరాయిడ్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయా, మీ బాడీలో PCOD ట్రిగ్గర్ అవుతుందా, మీ బాడీలో డయాబెటీస్ ఏమన్నా పెరుగుతుందా అంటే మీ షుగర్ లెవెల్స్ అప్పుడు టెస్ట్ చేసుకోండి. లేకపోతే మీ బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏమన్నా ఇంప్రూవ్ అవుతుందా. సో వీటిని మీరు రూట్ కాజ్ కింద తీసుకొని వీటిని మీరు క్లియర్ చేసుకుంటే అప్పుడు మీకు పిగ్మెంటేషన్ పోతుంది. బ్లైండ్ గా పిగ్మెంటేషన్ రాగానే సన్ స్క్రీన్ రాసుకుంటే సన్ స్క్రీన్ అనేది మీకు సన్ బర్న్ వల్ల మీకు పిగ్మెంటేషన్ వస్తే మీరు సన్ స్క్రీన్ రాసుకుంటే పోతుంది. మీరు PCODలు తెచ్చుకుని, డయాబెటీస్ తెచ్చుకొని, మీరు థైరాయిడ్ తెచ్చుకొని, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తెచ్చుకొని, టోటల్ గా మీరు హై కార్బోహైడ్రేట్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ మీరు తిని ఎక్సర్సైజ్ చేయకుండా మీరు సెడేటరీ లైఫ్ స్టైల్ గడుపుతా, మీ నీళ్లు తక్కువ తాకుతూ ఇలా గనక మీరు పిగ్మెంటేషన్ తెచ్చుకుంటే మీరు మళ్ళీ వాటిని ఇంప్రూవ్ చేసుకుంటేనే మీకు పిగ్మెంటేషన్ పోతుంది. అంతేగాని మీకు ఇక్కడ సన్ స్క్రీన్లు పనిచేయవు. సన్ స్క్రీన్ అండ్ మీకు లోషన్స్ ఏదైతే రాసుకుంటారు ఫేస్ కి అవి పనిచేయవు అనమాట. సో రూట్ కాజ్ అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. ఇంకొంతమందికి ఉంటారు, వీళ్ళకి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్రిగ్గర్ అవుతుంటది. ఎందుకంటే మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన వెంటనే బాడీలో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ లెవెల్స్ సడన్ గా స్పైక్ అప్ అవుతాయి. ఈ ప్రొజెస్ట్రాన్ అనేది మన బాడీలో సడన్ గా షూట్ అప్ అయిన వెంటనే సో బాడీ పిగ్మెంటేషన్ క్రియేట్ చేస్తూ ఉంటది. సో వీళ్ళకి ఏంటి అంటే మనం ఏ లోషన్స్ రాయాల్సిన అవసరం లేదు. ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వచ్చింది కాబట్టి వీళ్ళకి ఆటోమేటిక్ గా బేబీకి మదర్కి ఉన్న కనెక్షన్ ఎప్పుడు కట్ అవుద్ది యూజువల్ గా అంటే పిల్లవాడు పొట్టలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక 6 months ఫీడింగ్ ఇస్తారు. ఫీడింగ్ ఇస్తున్న టైంలో కూడా బేబీకి
మదర్ కి ఒక కనెక్షన్ అనేది ఉంటానే ఉంటది. ఎందుకంటే ఫీడ్ చేసేటప్పుడు ఆ పాలు అనేది రావాలి కాబట్టి, మిల్క్ అనేది సెక్రెట్ కావాలి కాబట్టి, సో ఈ ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు ఫీడింగ్ చేయటం ఆపుతారో అప్పుడు బేబీకి మదర్ కి ఉన్న ఒక కనెక్షన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. అప్పుడు బాడీలో ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్స్ లెవెల్స్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాయి. ఈ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోయిన వెంటనే అప్పుడు ఆటోమేటిక్ గా మీకు వచ్చిన పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది. మీరు ఏమి రాయాల్సిన అవసరం లేదు. సో మీకు ఇక్కడ రూట్ కాజ్ అనేది మీకు క్లియర్ గా తెలియాలి. ఫస్ట్ మీకు ఎండలో వెళ్ళటం వల్ల పిగ్మెంటేషన్ వచ్చిందా, వెల్ అండ్ గుడ్, ఇంట్లో కూర్చోండి, ఫేస్ కి సన్ స్క్రీన్ లోషన్ రాసుకోండి. లేదు మీకు పీసీఓడీలు, డయాబెటీస్లు, థైరాయిడ్లు, ఇన్సులిన్ రెసిస్టెన్స్లు ఇలాంటివి తెచ్చుకొని మీకు పిగ్మెంటేషన్ వచ్చిందా, సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కార్బోహైడ్రేట్లు అనేది కంప్లీట్ గా తగ్గించి కొంచెం ప్రోటీన్ అండ్ హై ఫ్యాట్ ఐటమ్స్, హై ఫైబర్ ఐటమ్స్ మీరు తింటూ రోజుకి 1 గంట సేపు ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఒక 4 లీటర్ల నీళ్లు తాగుతూ 6 అవర్స్ డీప్ స్లీప్ మెయింటైన్ చేస్తే మీరు ఏ క్రీమ్స్ రాయకపోయినా సరే ఆటోమేటిక్ గా పిగ్మెంటేషన్ తగ్గిపోయింది. నెక్స్ట్ మీరు ప్రెగ్నెన్సీలో ఉండటం వల్ల ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ మీ బాడీలో స్పైక్ అప్ అవటం వల్ల మీకు కనుక పిగ్మెంటేషన్ వస్తే మళ్ళీ పిల్లవాడికి 6 months దాకా మీరు పాలు ఇస్తూ ఉంటారు కాబట్టి పాలు ఇవ్వటం ఆగిపోయిన వెంటనే ఆడు మళ్ళీ ఫుడ్ తింటే స్టార్ట్ చేస్తాడు కాబట్టి బేబీకి మదర్కి ఉన్న కనెక్షన్ అనేది డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి ప్రొజెస్టెరాన్ హార్మోన్ అనేది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతాయి కాబట్టి మీ పిగ్మెంటేషన్ ఆటోమేటిక్గా తగ్గుద్ది. మీరు కనుక ఇలాగా తెలియకుండా పిగ్మెంటేషన్ రాట వచ్చిన వెంటనే మీరు ఈ సన్ స్క్రీన్ లోషన్లు రాసుకుంటూ, క్రీమ్స్ రాసుకుంటూ, పీల్స్ ట్రీట్మెంట్లు చేసుకుంటూ, లేజర్ ట్రీట్మెంట్లు మీరు ఇలాగ బ్లైండ్ గా మీరు చేశారంటే మీకు పిగ్మెంటేషన్ తగ్గదు.